ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి ప్రజల్ని దోచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేసి 8,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో తన సొంత మనుషులకు మేలు చేస్తున్నారంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో చేర్చుతూ కూటమి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ప్రజల అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి ఫేజ్లో 4 కాలేజీలను పీపీ విధానంలో చేర్చడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నారు. ఏంటంటారు అసలు అభిప్రాయాలు కానీ ప్రజలకు అందించాల్సిన వైద్యం కానీ విద్యను కానీ వీళ్ళకి ఇష్టం లేదంటారా? వీళ్ళు ఎంతసేపు ఉన్న ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే ప్రైవేటీకరణ అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, అది ప్రైవేటీకరణ పేరుతో వీళ్ళు దానిలోనే దోచుకోవడానికి కార్యక్రమం పెట్టారు. ఈరోజు ఎగ్జాంపుల్ పులివెందుల కాలేజ్ ఉంది, పాడేరు కాలేజ్ ఉంది. అది 100% కంప్లీట్ అయింది విత్ ఎక్విప్మెంట్ అండ్ ల్యాబ్స్ అండ్ ఫర్నిచర్. అంత పూర్తయినది ఒక డాక్టర్లను అలాట్ చేస్తే వేరే కాలేజీ నుంచి డాక్టర్లను రిప్లేస్ చేసినా సరిపోతుంది. అట్లా చేసి కాలేజీలు స్టార్ట్ చేయకుండా ఒక పులివెందుల్లో 586 కోట్లు ఖర్చు పెట్టి 50 ఎకరాల స్థలంలో కట్టిన కాలేజీని అప్పనంగా వాళ్ళకి ఇచ్చుకొని దాంట్లో భాగం పెట్టుకోవాలని చూస్తే ఎట్లా? పాడేరు కాలేజ్ అంతే. మిగతా మార్కాపూర్ కానీ లేదంటే మదనపల్లి కానీ ఆదోని కానీ అన్నీ కూడా హాస్పిటల్స్ తయారైనాయి. ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ దీంట్లోతో ప్రభుత్వం చేయలేక కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేక కాదు, వాళ్ళు కేవలం దీన్ని దోచుకోవాలి. ఇప్పటికి దాదాపుగా 3,500 కోట్లు ప్రభుత్వం దీనిల మీద ఖర్చు పెట్టింది. అన్ని కాలేజీల ల్యాండ్ కలిపితే దాదాపుగా 2,000 ఎకరాలు అవుతుంది. 2,000 ఎకరాలు తక్కువలో తక్కువ 2 కోట్లు వేసుకున్నా అదొక 4,000 నుంచి 5,000 కోట్లు. అంటే మొత్తం 8,000 నుంచి 10,000 కోట్ల దోపిడీకి లోకేష్ బాబు గారు తెర తీసినారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పీపీపీ విధానం ద్వారా ఈ యొక్క దోచుకోవడానికి మాత్రమే ఇటువంటి ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క కూటమి నేతలు కుట్రలు పంతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రానున్న రోజుల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేసినప్పటికీ కూడా వాటిని తిరిగి తెచ్చుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్షి టీవీ కర్నూలు.